ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 24 వచనం. దిస్ ఈస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్స్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. ఈరోజు ఏసయ్య ఏర్పాటు చేసిన డే అండి. ఏసైని మహిమపరుద్దాం. ఈరోజు వాక్యాంశంగా కీర్తన గ్రంథం 23 అధ్యాయం 1 వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. జీసస్ ఈజ్ అవర్ షెపర్డ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వీ నీడ్. ఏసయ్యే ఈ సృష్టిని సృష్టించారు అంటే, సృష్టికర్త మనతో ఉన్నారు అంటే మనకు అన్నీ ఉన్నట్టే కదండి. జీసస్ ఈజ్ ఆల్ సఫిషియంట్ గాడ్. అందుకే ఏసైని కలిగి ఉండండి. ఏసై ఉంటే మన జీవితంలో అన్నీ ఉన్నట్టే. ఫస్ట్ మన నీడ్ ఏంటి అంటే, ఏసైని మన హృదయంలో అంగీకరించుకోవాలి. ఏసైని ఎప్పుడైతే మన లైఫ్లో యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఏసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడం చేస్తారండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏసయ్య మన కాపరిగా ఉన్నారు అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనల్ని హ్యాపీ చేయడానికి, ప్రతి అవసరత మనకి ఏది ఉందో అది నెరవేర్చడానికి కదండి. మరి ఏసైని ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? యెహోవా నా కాపరి. నా అన్న ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. యెహోవా బ్లెస్సీ కాపరి, నాకు అంటే బ్లెస్సీకి ఏమీ కలగదు. వావ్! ఇంకా అస్సలు భయపడక్కర్లేదు కదండి. ఎంత బ్యూటిఫుల్ ప్రామిస్ ఏసై మనకి ఈరోజు ఇచ్చారు. ఏసై మనకి తోడుగా ఉన్నారు, మనకి నీడగా ఉన్నారు, మనకి అండగా ఉన్నారు, ప్రతి విషయంలో మనకి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. అండ్ మనకి ఏ అవసరత కావాలన్నా ఏసై చూసుకుంటారు. ఏసైకి మహిమ చెల్లును గాక. మరి మీ కాపరి, మనందరి కాపరిగా ఉన్న దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. తల్లిదండ్రులు బిడ్డల్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు కదండి. చంటి బిడ్డనైతే ఇంకా కేర్ఫుల్గా చూసుకుంటారు. ఎందుకంటే ఆ బిడ్డ ఇంకా ఏమీ తెలియదు, అరే ఎలా వెళ్తారో ఎలా ఉంటారో అని కదా. పేరెంట్సే వాళ్ళ బిడ్డల పట్ల అంత ప్రణాళికతో, అంత ప్లాన్తో అంతలా ప్రొటెక్ట్ చేస్తున్నారంటే, 21:5 ఉంటుంది, నీవు నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని అని. మరి ఇంకెంత జాగ్రత్తగా మనల్ని ఏసై చూసుకుంటారండి. ఏసైకి మనం అంటే ఎంతో ఇష్టం అండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.